హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంత్ యాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జయంత్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఇది మిస్సెలేనియస్ పార్ట్ బి అనమాట. ఆల్రెడీ ముందు పార్ట్ ఏ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆ పార్ట్ ఏ చూసిన తర్వాత పార్ట్ బి చూడండి. మన ఛానల్లో డిస్కౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ ప్లస్ పర్సంటేజ్, పార్ట్ వైజ్ క్లాస్ అండ్ మ్యారథాన్ క్లాస్ అన్ని అప్లోడ్ చేయడం జరిగిందనమాట. సో అవి కూడా చూడండి. లైక్ మీ ఏ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయినా అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అది చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట మీకు. అంటే పార్ట్ వైజ్ క్లాసులు మొత్తం తెలుగు కమ్యూనిటీలో కూడా మీకు ఎక్కడ కూడా దొరకదనమాట. సో ప్లీజ్ ఇంత కష్టపడి చేసినందుకు మీకు కొంచెం సపోర్ట్ ఇస్తే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, అంటే ఆల్రెడీ ఫస్ట్ ముందు పార్ట్లోనే 10 క్వశ్చన్స్ చెప్పేశాను. సో 11th క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఇదే డిస్కౌంట్ అన్న లాస్ట్ పార్ట్ అనమాట. ఈ పార్ట్ అయిన తర్వాత డిస్కౌంట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ నేను మ్యారథాన్ క్లాస్ అనేది అప్లోడ్ చేస్తాను అనమాట. ఆల్రెడీ మన ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేది దగ్గరికి వచ్చాయి. ప్లస్ ఆర్ఆర్బీ అనే కాదు, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అన్నిటి కూడా అన్ని ఏ ఎగ్జామ్స్కైనా సరే ఇది బేస్ అనమాట. సో ప్లీజ్ వినండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మీకు అందరి కోసం తెలుగు కావాలని చెప్పి తెలుగు కూడా నేను పెట్టడం జరిగిందనమాట. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది తెలుగులో పెట్టమని చెప్పారు. సో తెలుగులో కూడా క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్లస్ ఈ పీడిఎఫ్ తాలూకా లింక్ కావాలన్నా, మొత్తం పీడిఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఓకే, క్వశ్చన్ చూడండి. ఇక్కడ ద కంపెనీ సెల్స్ గూడ్స్ ఎట్ మార్కప్ ఆఫ్ 25% above the cost price. During a sale, the company offers a discount of 10% discount on the market price. If the customer pays 540 rupees after the discount, then what was the original cost price? చూడండి, తెలుగులో చదవండి, బట్ నేను నార్మల్ చెప్పేస్తున్నాను. ఫస్ట్ మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ వేసుకుందాం. ఎందుకు మనం ఇది పాండవ్ మెథడ్లో చేద్దాం. పాండవ్ మెథడ్, పద్మావతి మెథడ్ ఏంటి, ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ పార్ట్స్లో చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. సో మనకి వాల్యూ ఇచ్చాడు కాబట్టి మనం పాండవ్ మెథడ్లో చేద్దాం. ఫస్ట్ ఏంటి, మార్కప్ 25% ఎక్స్ట్రా అనమాట కాస్ట్ ప్రైస్ కంట. అంటే అంత 25/100 అంటే 25 అంటే 24 అంటే 4 రూపీస్ కాస్ట్ ప్రైస్ని రూపాయి ఎక్స్ట్రా పెంచి 5 రూపీస్ చేసినమాట, మార్కెట్ ప్రైస్ చేశారనమాట. నెక్స్ట్ చూడండి, డ్యూరింగ్ ఏ సేల్ ద కంపెనీ ఆఫర్స్ 10% డిస్కౌంట్ ఆన్ ది మార్కెట్ ప్రైస్. అంటే దీనికి 10% డిస్కౌంట్ అనమాట. 5కి 10% డిస్కౌంట్ అంటే ఎంత అమౌంట్ అయ్యాడు, 5 × 90/100. 5 × 90/100 అంటే 45 అంటే 4.5 రూపీస్ కమ్మాడు అనమాట. 4.5 రూపీస్ కమ్మాడు అనమాట. సెల్లింగ్ ప్రైస్ వచ్చింది మనకి. నెక్స్ట్ ఏంటి, ఇఫ్ ద కస్టమర్ పేస్ 540 రూపీస్ ఆఫ్టర్ ది డిస్కౌంట్, దెన్ వాట్ వాజ్ ద ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది గూడ్. చూడండి, అంటే ఎంత పే చేశారంట, కస్టమర్ 540 రూపీస్ పే చేశారంట. ఈ 540 అనేది అంటే దేనికి ఈక్వల్ అవుతుంది, 4.5కి ఈక్వల్ అవుతుంది. 4.5 పార్ట్స్ వాల్యూ 540 రూపీస్ అనమాట. సో మనకు కావాల్సింది ఏంటి, ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అడిగాడు. ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఎంత, 4 పార్ట్స్ అనమాట. సో 4 పార్ట్స్ వాల్యూ ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో దీన్ని నేను ఏం చేస్తాను అంటే, నా మెథడ్ ఏంటంటే, మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి 540. దేనికి ఈక్వల్, ఇది సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్. సెల్లింగ్ ప్రైస్ ఎంత మనకి 4.5 కదా. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి బై 10 వస్తుంది. ఈ 10 ఇటు వెళ్తుంది. సో అందుకోసం నేను డైరెక్ట్ స్టెప్ వేస్తున్నాను అనమాట. ఇంటూ 10 ఇంటూ మనకు కావాల్సిన వాల్యూ ఎంత, 4 వాల్యూ కావాలి, 4 పార్ట్స్ వాల్యూ కావాలి. 4 పార్ట్స్ వాల్యూ. నెక్స్ట్ చూడండి, 5 9 జా 5 2 జా 9 1 జా 9 60 జా 60 × 2 4 జా 8 అంటే 8 6 జా 480 రూపీస్ అంటే ఆన్సర్. చూసారా, ఏం లేదు, మీకు చెప్తున్న కాన్సెప్ట్లో ప్రకారంగానే క్వశ్చన్స్ అన్ని ఈజీగా ఉంటాయి అనమాట, ఇంకేం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ గ్రాసరీ స్టోర్ ఈజ్ ఆఫరింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% ఆన్ ది పర్చేజ్ ఆఫ్ 500 రూపీస్ అండ్ అబౌవ్ 5% ఆఫ్ ఆన్ ది పర్చేజెస్ అబౌవ్ 250 రూపీస్. అంటే చూడండి, అంటే ఆల్రెడీ ఒక గ్రాసరీ స్టోర్ ఉందన్నమాట. గ్రాసరీ స్టోర్ అన్న 500 రూపీస్ మీరు కొంటే మీకు 10% డిస్కౌంట్ ఇస్తారనమాట. 500 రూపీస్ కంటే ఎక్స్ట్రా 250 రూపీస్ కొంటే మీకు 5% డిస్కౌంట్ ఇస్తారనమాట, ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తారనమాట. నెక్స్ట్ above 5% ఆఫ్ ఆన్ పర్చేస్ అబౌవ్ 250 అండ్ లెస్ దెన్ 500. ఓకే, అడిషనల్ 1% డిస్కౌంట్ ఈజ్ గివెన్ ఫర్ ది క్యాష్ డౌన్ పేమెంట్. నెక్స్ట్ 1% డిస్కౌంట్ ఇస్తారనమాట. దేనికి, మీరు క్యాష్ రూపంలో చేస్తే, లైక్ ఆన్లైన్ పేమెంట్ కాకుండా క్యాష్ పేమెంట్ చేస్తే 1% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తారనమాట. ఇఫ్ ద కస్టమర్ బైస్ 25 ప్యాకెట్స్ ఆఫ్ బిస్కెట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 30 రూపీస్ ఎ ప్యాకెట్, హౌ మచ్ విల్ యూ హ్యావ్ టు పే ఇన్ క్యాష్ అనమాట. అంటే 25 ప్యాకెట్లు కొన్నాడు. ఎన్ని కొన్నాడు, 30 రూపాయల ప్యాకెట్లు 25 కొన్నాడు. అంటే మొత్తం ఎంత కొన్నట్టుగా 25 3 750 రూపీస్ కొన్నాడు అనమాట. అంటే అంతకి 500 రూపీస్ కొన్నాడు, 250 రూపీస్ కొన్నాడు. అంటే చూడండి, ఇది అంత, ఇది 500 + 250 ఉంది కదా, 500 + 250 ఉంది కదా, ఇదనమాట. నెక్స్ట్ చూడండి, హౌ మచ్ విల్ హీ పే ఇన్ క్యాష్ అనమాట. మొత్తం చూడండి, ఇది 750 ఏంటి మార్కెట్ ప్రైస్ అనమాట. 750 మార్కెట్ ప్రైస్ ఇంటూ మనకేంటి 500 రూపీస్కి
500 రూపీస్కి అయితే 10% డిస్కౌంట్ ఇస్తాడు, ప్లస్ 5% ఎక్స్ట్రా డిస్కౌంట్ అనమాట 250 రూపీస్కి. అంటే ఫస్ట్ 750 ఉంది కదా, సో 750కి ఫస్ట్ 10% డిస్కౌంట్ అంటే 90/100 ప్లస్ నెక్స్ట్ ఇంకా అబౌవ్ 250 అన్నాడు కాబట్టి 250 అంటే 500 ఉంది కదా. చూడండి మొత్తం ఇది ఎలాగంటే క్వశ్చన్ ఎలాగంటే చూడండి, మీరు 500 కంటే ఎక్స్ట్రా సామాన్ అని అమ్మారనుకోండి, అంటే ఎక్స్ట్రా కొనాలనుకోండి, అప్పుడు 10% డిస్కౌంట్ వస్తుంది. నెక్స్ట్ 250 కంటే అంటే మళ్ళీ 250 కంటే తక్కువ కొంటే చూడండి, 250 కంటే తక్కువ కొంటే మీకు ఎంత డిస్కౌంట్ వస్తుందంట, 5% డిస్కౌంట్ వస్తుంది. ప్లస్ మీరు క్యాష్ రూపంలో పే చేస్తే 1% డిస్కౌంట్ వస్తుంది, 1% డిస్కౌంట్ వస్తుంది. చూడండి, సో మనకి ఏంటి 250 కంటే తక్కువ అబౌవ్ 5% ఆఫ్ ఆన్ ది పర్చేస్ ఆఫ్ 250 బట్ లెస్ దెన్ 500 అంటే 500 కంటే తక్కువ మనం కొనింది ఏంటి, మనకి ఎంత వచ్చింది 750 వచ్చింది. సో మనకి ఈ 5% డిస్కౌంట్ అనేది రాదనమాట, ఎందుకు మనం డైరెక్ట్గా 500 రూపీస్ కంటే ఎక్కువ కొన్నాం కాబట్టి. నెక్స్ట్ క్యాష్లో పే చేయమన్నాడు, క్యాష్ పే చేస్తే ఎంత డిస్కౌంట్ వస్తుంది, 1% డిస్కౌంట్ వస్తుంది, అంటే 99/100. నేను డైరెక్ట్గా 99/100 ఎలాగ వేస్తాను, 90/100 ఎలాగ వేస్తానంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్ ఇచ్చాడు, 10% డిస్కౌంట్ ఇచ్చాడంటే మనం ఆడికి ఎంత కమ్మినట్టుగా 100 - 10 కమ్ముతాం, అప్పుడు 90 వస్తుంది. 1% కాబట్టి 100 - 1 99 వస్తుంది. ఇది బేసిక్ అనమాట, అందుకే ముందు క్లాస్లో చూడమన్నాను. చూడండి నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా సాల్వ్ చేసుకోవాలి. 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 5 15 5 20 5 3 5 4 నెక్స్ట్ 9 3 27 into 99/4 వస్తుంది. సో మనం ఇక్కడ డిజిటల్ సమ్ అనేది ఉపయోగించవచ్చు అనమాట. చూడండి ఇక్కడ మీకు బాగా గమనిస్తే 9తో డివిజిబుల్ అవుతుంది అనమాట, 9తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం 7తో మల్టిప్లై చేసి 7తో డిజిటల్ సమ్ ఎలా మీకు చేయాలో చెప్పాను కదా ముందు వీడియోస్లో కూడా, ఇంకొకసారి కూడా చెప్పేస్తున్నానండి. 27 into 99/4 కదా. ఫస్ట్ ఇక్కడ మన డిజిటల్ సమ్ అంటే ఏంటంటే సమ్తో డిజిట్స్ అనమాట. 9 వస్తే క్యాన్సిల్ చేసుకోవాలి. చూడండి 5 + 2 7 7 + 7 14 14 + 6 20 అంటే 2 వచ్చింది అనమాట మొత్తం డిజిటల్ సమ్. చూడండి ఇది 8 6 14 14 6 20 అంటే 2 వచ్చింది, 2 + 7 9 వచ్చింది ఇది. నెక్స్ట్ చూడండి ఇది 13 అంటే 4 + 5 9 వచ్చింది. నెక్స్ట్ ఇది చూడండి రెండు సేమ్ వచ్చింది మనకి, 14 20 2 వచ్చింది ప్లస్ 7 9 వచ్చింది. నెక్స్ట్ ఇది 13 అంటే 1 + 3 + 5 4 ఇది కూడా 9 వచ్చింది అనమాట. సో మనకి రెండు సేమ్ వచ్చాయి కాబట్టి డిజిటల్ సమ్ అనేది ఉపయోగించడం జరగదు అనమాట. నాకు కన్వెన్షనల్ వేలోనే మనం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు 9 7 63 9 2 18 + 6 24 into 3 4 2 3 7 6 2 by 4 4 6 24 4 6 24 8 4 32 668. చూడండి ఇదే ఆన్సర్ డైరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇదే ఆన్సర్ అనమాట. అంటే ఎందుకు డిజిటల్ సమ్ ఎప్పుడంటే మనకి ఆప్షన్స్ అనేవి వేరుగా ఫర్ ఎగ్జాంపుల్ డిస్టింక్ట్ నెంబర్స్ వస్తే మనం ఉపయోగించుకోవాలన్నమాట. బట్ డిస్టింక్ట్ నెంబర్ లేవు కాబట్టి మనం డైరెక్ట్గా వేసుకున్నాం అనమాట. చూడండి మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎవ్రీ ఐటమ్ బీయింగ్ సోల్డ్ బై ఎ హోల్సేలర్ వాజ్ 300 రూపీస్ అనమాట. The wholesaler was offering a stock clearance sale under which for every 3 items paid, 1 item is being given free. In addition to this, a further 10% discount on the amount payable on the buy 3 get 1 free scheme also being offered to anyone making the purchases worth more than 10,000 rupees. Ramesh made purchases for which the amount payable was 18,000 rupees. What was the effective percentage discount that was offered to the Ramesh during the transaction? చూడండి రమేష్ అనే వ్యక్తి షాపింగ్కి వెళ్ళాడు అనమాట. షాపింగ్లో ఏంటంటే 3 కొంటే get 3 1 free అని ఒక ఇది ఉందన్నమాట, ఒక స్కీమ్ ఉందన్నమాట. అయిందా? అప్పుడు ఈ get 3 1 3 స్కీమ్ ఉంది ఆల్రెడీ. ప్లస్ ఇంకేట ఉంది 10,000 కంటే ఎక్కువ సామాన్లు మీరు కొంటే 10,000 ఎక్కువ ప్రోడక్ట్స్ కొంటే మీకు ప్లస్ 10% డిస్కౌంట్ వస్తుంది అనమాట. ప్లస్ 10% డిస్కౌంట్ ఉంటుంది. సో రమేష్ ఏం చేశాడు, 18,000 రూపీస్ సామాన్లు కొన్నాడు. సో అతను డిస్కౌంట్ ఎంత వచ్చి ఉంటుంది అనుకోని, డిస్కౌంట్ ఎంత వస్తుంది అని మనకి క్వశ్చన్ ఇచ్చాడనమాట. సో క్వశ్చన్ ఎలా సాల్వ్ చేద్దాం చూడండి ఒకసారి. ఫస్ట్ మీకు బై 3 get 1 కాన్సెప్ట్ మీకు చెప్పా ఆల్రెడీ.
మన ఇలాంటి క్వశ్చన్స్ మనం ఏం చేసుకోవాలంటే లైక్ రేషియో వేసుకుంటాం. మనకి ఎఫెక్టివ్ డిస్కౌంట్ కావాలంటే ఎఫెక్టివ్ డిస్కౌంట్ కాబట్టి మేము దేన్ని రేషియో వేసుకుంటాం, మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి. ఫస్ట్ ఏంటి చూడండి, అతనికి మార్కెట్ ప్రైస్ ఎంత, అతనికి చూడండి 3 అంటే 3 రూపీస్ ఐటమ్స్ అనమాట. అది కానీ మొత్తం ఎంత వస్తుంది, దానికి 4 వస్తుంది అనమాట. అర్థమవుతుందా? అదనమాట. చూడండి ఇలా కాదు, అతనికి 4 ఐటమ్స్ వస్తున్నాయి అనమాట. 4 ఐటమ్స్ వస్తున్నాయి, ఎంతకి 3 రూపీస్కి వస్తున్నాయి, 3 రూపీస్కి వస్తున్నాయి. అదనమాట. మనం దీన్ని మనం డిస్కౌంట్లో రాయాలంటే ఎలా రాస్తాం, 1/4 ఇంటూ 100 వేసుకుంటాం, అంటే 25% డిస్కౌంట్ వచ్చిందనమాట. ఏది నార్మల్గా దానికి డిస్కౌంట్ వస్తే నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇచ్చారనమాట. ఎక్స్ట్రా డిస్కౌంట్ ఎంత, 10%. అంటే ఎంత, 10% అంటే 10 రూపీస్ ఆర్టికల్ 1 రూపీస్ తగ్గి 9 రూపీస్కి వెళ్తాను అనమాట. అంటే ఎంత, 40 9 27 అనమాట. సో చూడండి అప్పుడు ఎంత అయింది, ఎంత తగ్గింది అప్పుడు, 40 రూపీస్ది అతనికి ఇండైరెక్ట్గా 27 రూపీస్కి అయింది. అంటే ఎంత, 13 రూపీస్ వచ్చింది అనమాట టోటల్ డిస్కౌంట్. 13/40 ఇంటూ 100, 10 క్యాన్సిల్. ఇప్పుడు 130/4 అనమాట. 4 3 12, 4 2 8, 4 5 32.5 ఆన్సర్ వచ్చింది డైరెక్ట్గా. మనకి ఈ వాల్యూ కూడా అవసరం లేదనమాట. మనకి 18,000 10,000 కూడా అవసరం లేదు. బట్ డైరెక్ట్గా మనం ఎఫెక్టివ్ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఆటోమేటిక్ కనుక్కున్నాం అనమాట. కొన్నిసార్లు ఈ వాల్యూస్ అనేవి ఏంటంటే జస్ట్ మనకి టైం వేస్ట్ చేయడం కోసం ఇస్తారనమాట. మీకు చెప్పే కదా నేను, అంటే లైక్ ఒకసారి మన ఛానల్ ఫాలో అయితే మీరు ఎలాంటి సమస్యని ఈజీగా చేయగలరనమాట. సో ప్లీజ్ మన ఛానల్ మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద అడిగి తెలుసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఇంకా చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. A shopkeeper gives a discount of 12% on the purchase of 10 kg of sugar. If the cost price of the sugar is 30 kg and the market price is 38 kg, the weighing machine shopkeeper is faulty and it shows weight of 1 kg when the actual weight is 900 grams. Find the percentage profit of the shopkeeper. చూడండి ఇది మనం ఎలా చేద్దామంటే, మీకు దీనికి చాలా టైప్స్ ఉన్నాయి మీకు, బట్ ఈజీ టైప్ చెప్తాను చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎలా ఏం చేస్తారు. ఫస్ట్ ఇంకా చూడండి, ఫస్ట్ మన ఇన్ఫర్మేషన్ రాసుకుందాం. ఒక వ్యాపారి 10 కిలోల చక్కెరపై 12% డిస్కౌంట్ ఇస్తారనమాట. అంటే 10 కేజీకి ఎంత, 12% డిస్కౌంట్ ఇస్తారనమాట. రాసుకున్నాం ఫస్ట్. చక్కెర వేధర అంటే సిపి అనమాట. సిపి ఎంత, ఇక్కడ ఇలా వేసుకుందాం అనండి, ఎంపీ ఎస్పి సిపి. 1 కేజీ షుగర్ అంతా 30 అనమాట. మార్కు ధర అంటే ఎంత, 8 అనమాట. 38 అనమాట. అంటే ఏంటి, 10 కిలోల చక్కెరపై 12% డిస్కౌంట్ ఇస్తాడు అనమాట. 10 కిలోల చక్కెరపై 12% డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోండి, 1 కిలోపై ఎంత డిస్కౌంట్ ఇస్తాడు. అప్పుడు ఏం చేస్తారు, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటారు. అంటే 10x = 12%. అప్పుడు x = 12/10 అంటే 1.2% డిస్కౌంట్ ఇస్తారు అనమాట. దేని మీద ఒక కేజీ మీద 1.2 డిస్కౌంట్ ఇస్తారు అనమాట. మనకి ఒక్కొక్క కేజీ కాబట్టి 38 రూపీస్ ఉంది కదా. 1 కేజీ పర్ కేజీ ఇది అనమాట. చూడండి పర్ కేజీ. సో పర్ కేజీకి ఎంత డిస్కౌంట్ వస్తుంది మనకి, 1.2% డిస్కౌంట్ వస్తుంది కదా. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది అప్పుడు, 90. అప్పుడు 1.2/100 చేయండి. అప్పుడు ఎంత అవుతుంది, 98.2 వస్తుంది అనమాట. సో 92.8 వస్తుంది. 98.8 అంతేనా, అంతే 98.8 వస్తుంది బై 100 వేసుకుందాం. ఇదేంటిది 38 × 98.8/100. ఇది సెల్లింగ్ ప్రైస్ అనమాట. దీనికి సెల్లింగ్ ప్రైస్ అనమాట మనకి. అంటే మొత్తం క్యాలిక్యులేట్ చేయాలి, నార్మల్గా వేసాను. నెక్స్ట్ చూడండి, అయితే అతని తూకం 900 గ్రాములనే 1 కిలోగా చూపుతుంది. అంటే చూడండి ఆల్రెడీ అతనికి ప్రాఫిట్ అనేది, అంటే ఇప్పుడు 1 కేజీ ఉందా, కేజీ సామాన్లు వెయిట్ చూపిస్తే అతనికి బయట, అంటే ఎలా చెప్పాలి మీకు చూడండి మొత్తం, అంటే ఫస్ట్ నుంచి చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక షాప్ ఉందన్నమాట. ఈ షాప్లో ఒక వెయిట్ మిషన్ ఉంది. ఈ వెయిట్ మిషన్ ఏం చేస్తుందంట, బయటికి 1000 గ్రామ్స్ అని చూపిస్తుంది. బట్ ఒరిజినల్గా ఎన్ని గ్రామ్స్కి వచ్చేనట్టుగా, 900 గ్రామ్స్కి వచ్చేనట్టుగా కదా. ఇది ఫస్ట్ పారామీటర్ అనమాట.
ఒక షాప్ కీపర్ అనమాట. కానీ ఏం చేస్తాడు, బయటికి ఏం చెప్పాడు, లేదు లేదు నేను మీకు 10% డిస్కౌంట్ ఇస్తానని చెప్పాను అనమాట. 10 కేజీలు కొంటే మీకు 12% డిస్కౌంట్ ఇస్తాను, ఒక కేజీపై 1.2% డిస్కౌంట్ వచ్చి అని చెప్పాడు. సో మొత్తం మీద షాప్ కీపర్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటే, ఇక్కడ వెయిట్ తగ్గించారు కదా, వెయిట్ తగ్గించి కొంచెం ఉందని కొంచెం పెంచారు అనమాట. సో మొత్తం మీదకి ఎంత వచ్చిందని మనకు క్వశ్చన్ అడిగాడు అనమాట. సో దాన్ని నేను మీకు సింప్లిఫైగా చేసి చెప్పడం కోసం ట్రై చేస్తాను. దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలో చూడండి. సో చూడండి, ఇప్పుడు మీకు ఆ క్వశ్చన్ అర్థమైంది కదా. సో దీన్ని మనం ఏం చేస్తామంటే, ముందు క్వశ్చన్లో చేసేలాగా మనం పారామీటర్స్ వేసుకుందాం. మనకి ఎఫెక్టివ్ డిస్కౌంట్ కావాలి కాబట్టి ఎంపీఎస్పీకి డిఫరెన్షియేషన్ చూపిద్దాం. ఫస్ట్ ఎంత, 38 రూపీస్. సో 38 రూపీస్ది డిస్కౌంట్ ఇచ్చాడు, ఎంత, 98.8. సో 98.8 అవ్వదు, ఎందుకంటే అతను ఏం చేశాడంటే 12% డిస్కౌంట్ ఇచ్చాడు. 12% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే లైక్ చూడండి, మనం ఏదైనా షాప్కి వెళ్ళామనుకోండి, మీకు 12% డిస్కౌంట్ ఇస్తాడు. అంటే అది ఆ కేజీ బేస్ మీద ఉంటుంది అనమాట. లైక్ మనం సింగిల్ కేజీకి ఎంత డిస్కౌంట్ వస్తుందని చూసుకున్నాం, బట్ మనం ట్రాన్సాక్షన్ ఓవరాల్గా చేసుకున్నాం కాబట్టి మనం ఓవరాల్ డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో 38 ఇంటూ 12% డిస్కౌంట్ ఇచ్చాడు కదా, అప్పుడు ఎంత అవుతుంది, 88/100 అవుతుంది. అప్పుడు దగ్గర చేయండి, ఎంత అవుతుంది, 8 3 జా 24, 8 3 జా 24, 26 ఇంటూ 4 6 2 అంటే 4 10 9 100. 38 ఇంటూ 88, 8 8 64, 8 3 24, 30, 403 4433 అంటే 33.44 అనమాట. ఎస్పీ అంతా 33.44. అంటే చూడండి, ముందు మీకు చెప్పా, మనకి 10 కేజీస్ అంటే ఇచ్చాడు కాబట్టి 1 కేజీకి ఎంత డిస్కౌంట్ అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఎంత అవుతుంది, 1.2 వద్దని చెప్పాను నేను కదా, 1.2 వద్దని చెప్పాను. బట్ మన ట్రాన్సాక్షన్ హోల్గా అడుగుతున్నాడు అనమాట, మనకి రిజల్టెంట్ అడుగుతున్నాడు. చూడండి, పర్సంటేజ్ ప్రాఫిట్ షాప్ కీపర్ హోల్గా అడుగుతున్నాడు కాబట్టి మనం హోల్కి తీసుకుంటాం అనమాట. లైక్ మొత్తంకి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఒకవేళ 1 కేజీకి అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఇలాగా 1 పార్ట్కి డిస్కౌంట్ తీసుకుంటాం అనమాట. సో చూడండి, అప్పుడు ఎంత అయిందంట, 38 రూపీస్ ఆర్టికల్ని 33.44 రూపీస్ కమ్మాడు అనమాట. ఇది అయింది. నెక్స్ట్ ఇంకేంటి, 900 రూపీస్ది, 1 కిలోది 900 రూపీస్ది అమ్మాడు అనమాట. అని చూడండి, అంటే దాని ప్రైస్ ఎంత, ఒరిజినల్గా ఆడు ఎన్ని గ్రాములు అమ్మాడు, 900 గ్రాములు అమ్మాడు. కానీ బయట ఎంత చూపిస్తుంది, 1000 గ్రాములు చూపిస్తుంది. ఇదనమాట. నెక్స్ట్ ముందు క్వశ్చన్ ఎలాగైతే మనం 2 పారామీటర్స్ ఎలాగ వేసుకున్నామో, దీన్ని కూడా సేమ్ అలాగే 2 పారామీటర్స్ వేసుకుని ఇంటూ చేసుకుందాం. ఇప్పుడు ఎంత అవుతుంది, ఇది 9 8 జా 72, 9 3 జా 27, 9 8 72, 9 3 27 + 7 అంటే ఎంత, 434,200. 34,200 ఇదంతా వచ్చింది. అప్పుడు 3344, 2 0 2 0 3 4 10 క్యాన్సిల్ చేయండి. అప్పుడు ఎంత వస్తుంది, 3420ది 3344కి వెళ్ళింది. అంటే ఎంత ప్రాఫిట్ వచ్చినట్టుగా అతనికి, 3420ది 3344కి వెళ్ళింది. అంటే ఎంత ప్రాఫిట్ వచ్చినట్టుగా, 10లో 4 కట్ చేస్తే 6, 11లో 4 కట్ చేస్తే 7, నెక్స్ట్ 3లో 3 కట్ చేస్తే 0, ఇందుకు వెళ్ళిందనమాట. 76 వచ్చింది ప్రాఫిట్. దేని మీద వచ్చింది, 3420 మీద వచ్చింది. ఇంటూ 100. ఇది మనం సాల్వ్ చేయాలి. 270 ఓకే ఫ్రెండ్స్, సారీ, ఒక్కసారి చూడండి. మనకి అతను అడిగింది డిస్కౌంట్ పర్సంటేజ్ అడగలేదన్నమాట. చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడంటే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు. సో ప్రాఫిట్ మనం దేనికి చూస్తాం, మనం సిపికి చూస్తాం, ఎస్పీకి చూస్తాం. నేను డిస్కౌంట్ అనుకొని చెప్పి డిస్కౌంట్ వేస్తాను అనమాట. మనకి కావాల్సింది ఇక్కడ ప్రాఫిట్ వేయాలన్నమాట. సిపి వేయాలి. సిపి తీసుకుందాం. అంటే ఎప్పుడు ప్రాఫిట్ అనేది సిపికి ఎస్పీకి ఉంటుంది కదా. సో సిపి ఎంత, 30 ఇంటూ నెక్స్ట్ ఇంటూ ఎంత, మనకి ఎంత, 900 గ్రామ్స్. అప్పుడు ఎంత వస్తుంది, అప్పుడు 2700. ఇది ఇంత వచ్చింది. దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది, సారీ ఫ్రెండ్స్ ఏమనుకోకండి, లైక్ అప్పుడప్పుడు అవుతుండే కదా అందరు ఇక్కడ మిస్టేక్స్, నాది కూడా అయిపోయింది అనమాట. సో 3344 2700 44 644 బై
మనకి సిపి కాబట్టి సిపి ఇంటూ 100, 2 zeros 2 zeros క్యాన్సిల్. సో ఇన్ టైమ్స్ కట్ అవుతుంది ఇది 27 3 ఎంత చూడండి, 3 2 6 7 8 అంటే ఇది కాదండి ఆన్సర్. 27 2 7 14 2 4 54 అంటే 104 మిగులుతుంది. కాబట్టి 27 3 ఉంటుంది, ఇది ఆన్సర్ అనమాట. మనం 27 3 ఎంత చేసాం కదా, 27 3 వస్తే దగ్గర 84 వచ్చింది. సో 24 2 చేస్తే మనకి తక్కువ వస్తుంది అనమాట. సో ఆన్సర్ ఇదే అవుతుంది అనమాట. సో మన ఎగ్జామ్లో కూడా ఇలాగే అనమాట, లైక్ మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం అప్రాక్సిమేషన్గా టెక్నిక్ ఉపయోగించుకొని చేసుకోవడమే. సో మనకి మార్కెట్ ప్రైస్ అనేది ఎంత వచ్చింది, మార్కెట్ ప్రైస్ అనేది 1000 రూపీస్ వచ్చిందనమాట. మనకు అడిగింది ఏంటి, వేదర్ అడిగాడు అంటే కాస్ట్ ప్రైస్ అడిగాడు. కాస్ట్ మీకు హైరార్కీ చెప్పా, ఫస్ట్ కాస్ట్ ప్రైస్ వస్తుంది, అంత మార్కెట్ ప్రైస్ వస్తుంది, అంత తర్వాత సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. మనం సెల్లింగ్ ప్రైస్ ద్వారా మనం మార్కెట్ ప్రైస్ కొనుక్కున్నాం. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ నుంచి సిపి కనుక్కుందాం. చూడండి, ఫస్ట్ మనకి ఎంత ప్రాఫిట్ వచ్చేదంట, ఒక డిస్కౌంట్ కూడా అమ్మితే 25% ప్రాఫిట్ వచ్చేదంట. 25% ప్రాఫిట్ ఎంత, 1/4 కదా. సో దాని అర్థం ఏంటి, ఈ 1000 వాల్యూ ఏంటి, 4 + 1 అంటే 5 పార్ట్స్ తాలూకు వాల్యూ అనమాట. 5 పార్ట్స్ తాలూకు వాల్యూ. సో ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఎంత, 4 పార్ట్స్ వాల్యూ. సో 4 పార్ట్స్ వాల్యూ మనకు కావాలి. 5 1 5 20 4 2 800 రూపీస్ అనమాట. 800 రూపీస్ మనకి ఆన్సర్ అనమాట. సో క్వశ్చన్ ఏంటంటే డీకోడ్ చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ మనకి ఎస్పీ ఇచ్చాడు, దాని ద్వారా మనం ఎంపీ కనుక్కున్నాం, దాని ద్వారా మనం లైక్ ఏంటంటే కాస్ట్ ప్రైస్ కనుక్కున్నాం. చూడండి 1000 రూపీస్ మార్కెట్ ప్రైస్ వచ్చింది. సో ఏంటి దీని అర్థం, ఒకవేళ ఆ డిస్కౌంట్ ఇవ్వకపోయి ఉంటే అతనికి 25% ప్రాఫిట్ వచ్చేదంట. అంటే దాని అర్థం ఏంటి, కాస్ట్ ప్రైస్ కంటే మార్కెట్ ప్రైస్ ఎంత 5 పార్ట్స్ ఉన్నదనమాట. చూడండి మనకి ఎలాగే చేస్తాం, ఇది సెల్లింగ్ ప్రైస్ అంటే దాని అర్థం ఏంటి, 4 + 1 5 లేదా. సో ఈ 5 అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది కదా. మార్కెట్ ప్రైస్ కొనుక్కోకపోయినా సెల్లింగ్ ప్రైస్ అనుకోండి, ఇప్పుడు ఎంత అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ 5 అయితే అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, 4 అవుతుంది. సో దాన్ని మనం 4/5 × 100 చేసుకున్నాం అనమాట. అందుకే ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చాలా బేసిక్ క్లాస్ అనమాట. మొత్తం ఆ కాన్సెప్ట్స్ ఇక్కడ కూడా ఉంటాయి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టు క్లియర్ ఏ స్టాక్ ఆఫ్ ఐటమ్స్ ఏ సెల్లర్ గివ్స్ an 8% డిస్కౌంట్ ఆన్ ది మార్కెట్ ప్రైస్. హీ స్పెండ్స్ X on the promotion of the discount offer. His total cost of the items is 2,50,000 and the market price is 10% more than the cost price. Finally he earns no profit no loss. What is the value of X? చూడండి, ఇది డైరెక్ట్గా పాండో మెథడ్ మెట్రిక్స్ డైరెక్ట్ రాసుకుందాం. చూడండి, ఎంపీ ఎస్పీ సిపి. ఫస్ట్ ఏంటి చూడండి, మార్కెట్ ప్రైస్ ఇస్ 10% మోర్ దెన్ ది కాస్ట్ ప్రైస్. అంటే కాస్ట్ ప్రైస్ అనేది ముందు ఉంటే 10% ఎక్కువ ఉంది, అంటే ఎంత ఉన్నట్టుగా 110 ఉందన్నమాట. ఏమైంది, ఈ సెల్లర్ గివ్స్ 8% డిస్కౌంట్ ఉంది మార్కెట్ ప్రైస్, అంటే ఇది 8% డిస్కౌంట్ ఇచ్చారన్నమాట. 8% డిస్కౌంట్ ఇచ్చాడు, ఎంత కమ్ముంటాడు, 92 రూపీస్ కమ్ముంటాడు, అంతే కదా. 8% డిస్కౌంట్ ఇచ్చారంటే ఎంత, 92% కమ్ముంటాడు. 10 క్యాన్సిల్, 1 2 2 1 9 9 2 9 2 11 10 బై 10 అంటే 101.2 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ అనమాట. 101.2 వచ్చింది. ఇక్కడ వరకు మనం డైరెక్ట్గా వేసుకున్నాం అనమాట. ఇది లైక్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హిస్ టోటల్ కాస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ ఈస్ 2,50,000 రూపీస్. అంటే దీని వాల్యూ ఎంత, 2,50,000 రూపీస్ అనమాట కాస్ట్ ప్రైస్. హీ ఎర్న్స్ నో ప్రాఫిట్ నో లాస్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ X? He spends X on the promotion of the discount offer. His total cost of the market price is 10% more than, only earns no profit no loss. చూడండి, అంటే అతనికి ప్రాఫిట్ రాలేదు, నో ప్రాఫిట్ నో లాస్ కేసు ఏంటి, అప్పుడు ఎస్పీ ఈక్వల్స్ టు సిపి అవ్వాలి. అప్పుడు నో లాస్ నో ప్రాఫిట్ అనమాట. సో చూడండి, అప్పుడు 10 పార్ట్స్ వాల్యూ ఇంత అయిందనమాట. అప్పుడు దీని వాల్యూ కూడా ఎంత అవ్వాలన్నమాట. సో అప్పుడు మనం ఎంత డిస్కౌంట్ ఇవ్వాలని అడుగుతున్నాం అనమాట. అది క్వశ్చన్ అనమాట. చూడండి మేము ఎలా చేస్తాము. సో మనం ఎస్పీ ఈక్వల్స్ టు సిపి చేసుకోవాలి మనం కదా. సో సిపి వాల్యూ ఎంత ఉంది, 100 ఉంది. సో ఎస్పీ కూడా 100 అవ్వాలంటే మనం ఏం చేయాలి, 101.2 నుంచి 100 మైనస్ చేసుకోవాలి. అప్పుడు ఎంత వచ్చి 1.2 వస్తుంది. అంటే 1.2 మైనస్ చేసుకోవాలన్నమాట. 1.2 అనేది మైనస్ చేసుకోవాలి.
1.2 మైనస్ చేసుకుంటే అప్పుడు 100కి ఈక్వల్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ 1.2 వాల్యూ ఎంతో మనం కనుక్కోవాలన్నమాట. ఈ 1.2 వాల్యూ ఎంతో మనం కనుక్కోవాలి. సో సింపుల్గా వేసుకోండి. మనకి 2,50,000 వాల్యూ, ఎన్ని పార్ట్స్, 100 పార్ట్స్ వాల్యూ. మనకు కావాల్సింది ఎంత, 1.2 కావాలి. 1.2 కాబట్టి పాయింట్ ఉంది కాబట్టి బై 10 వేసుకుందాం. సో 3 zeros క్యాన్సిల్ అయిపోయి. నెక్స్ట్ 12 5 60, 12 2 24, 24 + 6 30, 3,000 రూపీస్ అనమాట. సో 3,000 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వాలన్నమాట. 3,000 రూపీస్ ఖర్చు పెడితే అతనికి నో ప్రాఫిట్ నో లాస్ వస్తుంది అనమాట. దాని అర్థం అదే అనమాట. చూడండి, మనకి నో ప్రాఫిట్ నో లాస్ కండిషన్స్ అనేవి ప్రాఫిట్ అండ్ లాస్లో చెప్పాను. పదే మరీ చెప్తున్నాను అనమాట. మీరు డైరెక్ట్గా ఇవి చూసినట్టు మీకు ఏమీ అర్థం కాదు. ఫస్ట్ అది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ డిస్ఆనెస్ట్ ట్రేడర్ మార్క్స్ అప్ హిస్ గూడ్స్ బై 50% and then allows a discount of 20% on its market price. Additionally, he uses a faulty scale which measures 900 grams for 1 kg. Shows what will be his net profit percentage అనమాట. చూడండి, ఇది కూడా నేను అన్నిటిగా ఎంటర్ దానికి నెక్స్ట్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అన్నాడు. సో మనం ఈ క్వశ్చన్ లాగా అనమాట. చూడండి, ఈ క్వశ్చన్ ఇది ఎలాంటి క్వశ్చన్ అంటే చూపిస్తామండి. మనం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూసారా, ఈ క్వశ్చన్ లాంటిది అనమాట. 14th క్వశ్చన్ లాగా అనమాట. సో చూడండి, సో ఇది హోంవర్క్ అనమాట. సేమ్ 14th క్వశ్చన్ అని, సేమ్ 14th క్వశ్చన్ రిఫర్ టు 14th క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయండి, లైక్ ట్రై చేయండి. మీకు ఈ ఆన్సర్ రాకపోతే చూడండి, సీజీఎల్ టైర్ 2 క్వశ్చన్ అనమాట. సో ఈ క్వశ్చన్ మీకు రాకపోతే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎందుకు మీకు హోంవర్క్ ఇస్తానంటే నేను చేయలేక కాదు, లైక్ మీరు చేస్తే మీకు కాన్ఫిడెన్స్ ఉంటుందండి, బూస్ట్ వస్తుంది అనమాట, కాన్ఫిడెన్స్ బూస్ట్. అందుకోసం మీకు చేయమంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The market price of a share is 10% more than its cost price. If the share is sold for 300 rupees after a discount of 140 rupees, then what will be the loss percentage అనమాట. చూడండి, ఈ క్వశ్చన్ కూడా మనం పాండవ కాన్సెప్ట్తో చేయొచ్చు అనమాట. ఎందుకు, మనకి వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మీకు పాండవ మెథడ్ చేసుకొని చెప్పా. ఏం చేసుకోవాలి, మనం పారామీటర్స్ రాసుకుందాం. ఎంపీ, ఎస్పీ, సిపి. చూడండి, మార్కెట్ ప్రైస్ ఆఫ్ షేర్ ఈస్ 10% మోర్ దెన్ కాస్ట్ ప్రైస్. అంటే కాస్ట్ ప్రైస్ అనేది 100 రూపీస్ అనుకోండి, దీనికంటే 10% ఎక్స్ట్రా ఉంటుంది. అంటే ఎంత ఉంటుంది, 110 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్, ఇఫ్ ద షేర్ ఈజ్ సోల్డ్ ఫర్ 300 రూపీస్ అంటే ఇది ఎంత కంపేర్ అంటే, ఇది ఎంత కంపేర్ అంట, 300 రూపీస్ కంపేర్ అంట. 300 రూపీస్ కంపేర్ ఆఫ్టర్ ఏ డిస్కౌంట్ ఆఫ్ డిస్కౌంట్ ఎంత ఉంది, 140 రూపీస్ ఉంది. అంటే మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుంది, 440 రూపీస్ ఉంటుంది అనమాట. అంటే 100 రూపీస్ది 440 అయింది. మనకు కావాల్సింది ఏంటి, లాస్ పర్సెంటేజ్ కావాలి కాబట్టి కాస్ట్ ప్రైస్ కావాలి మనకి. చూడండి, అప్పుడు ఇదంతా అవుతుంది, 40 టైమ్స్ అవుద్ది. ఇక 11 1 11 4 4 టైమ్స్ అవుతుంది అనమాట. 4 × 4 టైమ్స్. సో ఇది కూడా × 4 టైమ్స్ అవుతుంది. అప్పుడు 400 రూపీస్ అయింది అనమాట. సో మనకి వాల్యూస్ వచ్చి చూడండి, ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఎంత 400 రూపీస్, మార్కెట్ ప్రైస్ ఎంత 440 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ అయితే 300 రూపీస్. మనకి లాస్ కావాలంటే దేని మనం చెక్ చేస్తాం, ఎస్పీకి చెక్ చేస్తాం. లాస్ ఎంత వచ్చింది, 400 రూపాయల ఆర్టికల్ని 300 రూపీస్కి అమ్మాను, అంటే లాస్ ఎంత వచ్చింది, 100 రూపీస్ లాస్ వచ్చింది. బై సిపి ఇంటూ 100 10 క్యాన్సిల్, 4 1 4 20% అనమాట. చూసారా, సింపుల్గా వచ్చింది. ఏం లేదు, జస్ట్ మనం క్వశ్చన్ని మనం సింపుల్గా రాసుకోవడమే అనమాట, ఇంకేం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ట్రౌజర్ మరియు జాకెట్ మార్కు ధరలు 1:3 నిష్పత్తిలో ఉన్నాయి. ఒక ట్రౌజర్ పై 20% డిస్కౌంట్ ఇచ్చాడు. రెండింటిని కలిపి మొత్తం డిస్కౌంట్ 30% అయితే జాకెట్ పై డిస్కౌంట్ ఎంత. చూడండి, ట్రౌజర్ ఇది, నెక్స్ట్ జాకెట్ ఇది. దీని రేట్లు ఎంత ఉన్నాయి, 1:3 రేషియో ఉందన్నమాట. అంటే 100 రూపీస్ అయితే 300 రూపీస్ అయిందనమాట. ట్రౌజర్ పై డిస్కౌంట్ ఎంత ఇచ్చారంట, 20% డిస్కౌంట్ ఇచ్చారంట. దీనిపై ఎంత డిస్కౌంట్ ఇచ్చారంట మనకు తెలియదు. దీనిపై ఎంత డిస్కౌంట్ ఇచ్చారు, జాకెట్ పై ఎంత డిస్కౌంట్ ఇచ్చారో మనకు తెలియదు అనమాట. బట్ రెండు కలిపి డిస్కౌంట్ ఎంత 30% అయిందనమాట. రెండు కలిపి డిస్కౌంట్ ఎంత 30% అయింది. సో చూడండి, దీన్ని మనం మీకు ప్రాఫిట్ అండ్ లాస్లో కాన్సెప్ట్ చెప్పిన యావరేజ్ కాన్సెప్ట్ అనుకునే, యావరేజ్ మెథడ్ అని చెప్పి ఆ మెథడ్ ప్రకారంగా మనం చేసుకోవచ్చు అనమాట. చూడండి, అంటే దీనికి లింక్ ఉంది కాబట్టి దీన్ని మనం యావరేజ్ చేసుకోవచ్చు. చూడండి, 20 × 1 + 3 × x బై 1 + 3 4 = 30% అనమాట. అప్పుడు ఎంత అయింది, 20 + 3x = 120, 3x = 100, x = 100/3 అంటే 33.33%. 33.33% మనం ఈజీ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి యావరేజ్ మెథడ్ అంటే మొత్తం మళ్ళీ చెప్పినట్టుగా ఉంటుంది, అందుకోసం చెప్తున్నాను.
లైక్ మన ప్రాఫిట్ అండ్ క్లాసులోన యావరేజ్ కాన్సెప్ట్ అని చెప్పా. మనకి ఎప్పుడైతే ఈక్వల్ మార్కెట్ ప్రైస్ ఇచ్చి దానికి తాలూకా సంబంధించిన డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇచ్చినా లేదా ప్రాఫిట్ అండ్ లాస్ పర్సెంటేజ్ ఇచ్చినా సరే మనం ఒక రిజల్టెడ్ పర్సెంటేజ్ మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసం ఇలా చెప్పా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది మనం కావాలంటే అలిగేషన్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. అలిగేషన్ మెథడ్లో చేసుకోవచ్చు అంటే అది చాలా కొంచెం లాంగ్ ప్రాసెస్ అవుతుంది, అందుకోసం చెప్పడం లేదు నేను. బట్ ఇదైతే మీకు అర్థమైంది కదా. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఒక జాకెట్ కాకుండా ఇంకేదైనా ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జాకెట్ కాకుండా ట్రౌజర్ జాకెట్ ఇంకా జీన్స్ ఇచ్చాడు అనుకోండి, దానికి రేస్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు కూడా సింపుల్గా చేస్తాను అనమాట. దీనికి బై టోటల్ డాటా ఈక్వల్స్ టు 30% వేస్తారు. అప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది. దీన్ని యావరేజ్ మెథడ్ అంటారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. In a shop, a discount of 8% is provided. If the total payable of the discount is more than 5,000 and additional discount of 20% is provided, then determine the final amount to be paid by the customer if he buys 12 products of each price 750 rupees. అంటే ఒక వ్యక్తి అనమాట, ఒక వ్యక్తి ఒక్కొక్క ప్రోడక్ట్ 750 రూపీస్ లెక్క 12 ప్రొడక్ట్స్ కొన్నాడు. అంటే మొత్తం ఎంత కొన్నాడుగా 9,000 రూపీస్ కొన్నాడు అనమాట. మొత్తం 9,000 రూపీస్ కొన్నాడు. అయితే ఏంటంట, అంటే ఆ షాప్ వాడు ఏం చేశాడు, 8% డిస్కౌంట్ ప్రొవైడ్ చేశాడు అనమాట. నెక్స్ట్ ఒకవేళ 5,000 కంటే ఎక్కువ కొన్నాడు అనుకోండి, అప్పుడు 20% అడిషనల్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తాడు అనమాట. సో మొత్తం మీద ఎంత డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తాడని చెప్పాడు అనమాట. చూడప్పుడు ఎంత అవుతుంది, మొత్తం 9,000 రూపీస్. ఫస్ట్ 8% డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తాడు. ఎంత కమ్ముతాడు, 92/100. ఇంకా 20% ఎక్స్ట్రా డిస్కౌంట్ అంటే ఎంత, 80/100. 2 zeros క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు ఎంత అవుతుంది, అప్పుడు 92 × 72. అప్పుడు 2 2 4, 2 9 18, 7 2 14, 7 9 63, 64 అంటే 4 2 6 6 6624. చూడండి ఎంత ఈజీ క్వశ్చన్. జస్ట్ మనకి ఇచ్చింది క్వశ్చన్ మనం అర్థం చేసుకొని చేయడమే అనమాట, ఇంకేం లేదు. చూడండి. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అ పెన్ ఈజ్ 25% మోర్ దాన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. ద పెన్ ఈజ్ సోల్డ్ ఫర్ 220 rupees ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ పెన్ ఈజ్ 25% మోర్ దాన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. ద పెన్ ఈజ్ సోల్డ్ ఫర్ 220 ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్ 30 rupees. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? చూడండి, ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్. ఫస్ట్ మనం కూడా పారామీటర్స్ రాసుకుందాం, ఎంపీ ఎస్పీ సిపి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ పెన్ ఈస్ 25% మోర్ దెన్ ఇస్ కాస్ట్ ప్రైస్. అంటే కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ వేసుకోండి, దీనికంటే 25% ఎక్కువ ఉంటుందంట మార్కెట్ ప్రైస్. అంటే ఎంత ఉంటుంది, 125 రూపీస్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ద పెన్ ఈజ్ సోల్డ్ ఫర్ 220 రూపీస్. అంటే ఇది 220 రూపీస్ కమ్మాడు అనమాట, అందుకే 220 రూపీస్ కమ్మాడు. ఇది ప్రైస్ అనమాట, ఒరిజినల్ ప్రైస్ 220 రూపీస్ కమ్మాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, లాభ శాతం ఎంత, 30% డిస్కౌంట్ ఇచ్చాడు అనమాట. అంటే 30 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంత ఇది, 30 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు అనమాట. అంటే ఒరిజినల్గా ఎంత, ఒరిజినల్ 250 రూపీస్ అనమాట. అంటే ఎన్ని టైమ్స్ ఉంది, ఇది 2 times ఉంది. ఇది కూడా ఎంత ఉంటుంది, సిపి 2 times ఉంటుంది. అంటే 200 రూపీస్ ఉందన్నమాట. 200 రూపీస్ ఉంది. అయితే ఎంత ప్రాఫిట్ వచ్చింది చూడండి, 200 రూపీస్ది 220 రూపీస్ కమ్మాడు. అంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది, 20 ప్రాఫిట్ వచ్చింది. దేని మీద వచ్చింది, 200 మీద ప్రాఫిట్ వచ్చింది. ఇంటూ 100, 2 zeros క్యాన్సిల్, 2 1 2 10 10% అనమాట. 10% అనమాట. సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A shopkeeper allows 18% discount on the market price of an article and still makes a profit of 23%. If he gains 18% on the sale of the article, then what is the market price of the article? చూడండి, ఎస్ఎస్సి సీజీఎల్ టైట్ క్వశ్చన్ అనమాట. మంచి స్టాండ్ ఉన్న క్వశ్చన్. చూడండి, కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, బట్ ఈజీగా చేసేయచ్చు మనం. ఫస్ట్ ఏంటి, మనకి వాల్యూ ఇచ్చాడు కాబట్టి మనం పాండో మెథడ్ చేస్తాం. ఎంపీ ఎస్పీ సిపి. ఫస్ట్ ఏంటి, 18% డిస్కౌంట్ ఇచ్చాడంట. అంటే ఎంత ఇది, 2 9 250. అంటే 50 రూపీస్ ఆర్టికల్ని 9 రూపీస్ డిస్కౌంట్ ఇస్తే ఎంత కమ్ముతాడు, 41 రూపీస్ కమ్ముతాడు. అది మరి రాసుకున్నాం. అండ్ స్టిల్ మేక్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 23%. 23% ప్రాఫిట్ అంటే ఎంత, 100 రూపీస్ ఆర్టికల్ని 23 ప్రాఫిట్ కమ్మితే ఎంత కమ్ముతాడు, 123 కమ్ముతాడు. నెక్స్ట్ ఇఫ్ హీ గెయిన్స్ 18.4 రూపీస్ లాభం వచ్చిందనమాట. 18.4 రూపీస్ లాభం వచ్చింది. అంటే ఈ 23ది 18.4కి సంబంధం అనమాట. అంటే అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంతో అడిగాడు. అప్పుడు ఏం చేస్తాం మనం, ఫస్ట్ మనం ఈ పారామీటర్స్ అని ఈక్వల్ చేసుకుందాం.
ఈ పారామీటర్స్ అని ఈక్వల్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇది ఈక్వల్ చేయండి. మీకు ఏం చెప్పాను, మధ్య వాల్యూ ఈక్వల్ చేసుకొని చెప్పా. మధ్య వాల్యూ మనం ఎలా ఈక్వల్ చేసుకుంటాం, ఇంటూ 3 చేసారు అనుకోండి, అప్పుడు 120 123 అవుతుంది అనమాట. సో 123 100 వేసుకుంటాం. లేదా ఇలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 41 ఉంది కదా, ఇక్కడ 41 వేసుకోండి. 123 ఇక్కడ 123 వేసుకోండి. అలా చేసినా కూడా మీకు సేమ్ వస్తుంది అనమాట. బట్ మనకి అలా చేస్తే క్యాల్కులేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు ఈజీ చెప్పా. 41 × 3 123 వచ్చింది. దీన్ని 3తో మల్టిప్లికేషన్ చేశారు కాబట్టి దీనికి 3తో మల్టిప్లికేషన్ చేయండి. అప్పుడు ఎంత వస్తుంది, 150 వచ్చింది అనమాట. సో ఇవి ఈక్వల్ రేషియోస్ అనమాట. 150:123:100. అయితే ఈ 18.4 ఉంది కదా, ఇది దేనికి సంకేతం, ఇది ఓన్లీ ప్రాఫిట్కి అనమాట. చూడండి, సిపికి ఎస్పికి ఎంత పెరిగింది, 23 రూపీస్ పెరిగింది. సో ఈ 23 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది, 18.4 అవుతుంది అనమాట. ఈ 23 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది, ఈ 23 పార్ట్స్ వాల్యూ 18.4 అయింది అనమాట. 18.4 అయింది. మనకు కావాల్సింది ఏంటి, మార్కెట్ ప్రైస్ కావాలి. మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, 150 ఉంది. సో 150 ప్రైస్ ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటారు. సో దీన్ని నేనేం చేస్తానంటే డైరెక్ట్గా వేస్తాను అనమాట. డైరెక్ట్గా ఎలా వేస్తాను చూడండి. మనకి 23 అనేది మనకి సారీ 23x = 18.4 × 150/23. అదే అనమాట. అంటే 18.4 వాల్యూ 23కి ఈక్వల్ అనమాట. మనకు కావాల్సింది 150 వాల్యూ కావాలి. ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ కింద పెట్టుకుంటాం. అంటే ఒక డిజిట్ ఉంది కాబట్టి అప్పుడు 1010 క్యాన్సిల్ అవుతుంది. 23 8 అనుకుంటా. 3 25 2 16 8 అంతే. 23 8 అప్పుడు 15 8 ఎంత, 120 రూపీస్ అనమాట. 120 రూపీస్ ఆన్సర్ వస్తుంది. చూసాను సింపుల్గా వచ్చిందో. జస్ట్ మనం చేయాల్సి మీకు బేసిక్ అనమాట. మీకు మనం చెప్పే కదా, పాండవ్ పద్మావతి కాన్సెప్ట్ ప్లస్ సక్సెసివ్ రేషియో మెథడ్, ఇవి నేర్చుకుంటే మీకు మొత్తం డిస్కౌంట్ అంతా కంప్లీట్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A trader marks his goods 40% above the cost price. He sells 70% of his goods at market price, and the rest he sells remaining by allowing 40% discount on the market price. His percentage profit is shown. ఇది కూడా మీరు డైరెక్ట్గా చేయొచ్చు. అంటే ముందు చెప్పిన క్వశ్చన్స్ లాగా ఉన్నాయి కాబట్టి ఇది కూడా ట్రై చేయండి అనమాట. ఇది కూడా హోంవర్క్ అనమాట. ఇది కూడా హోంవర్క్ చేసి కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒకవేళ మీకు ఇది రాకపోయినట్లయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, షార్ట్స్ రూపంలోనే ఇంకెలా రూపంలోనైనా చేయండి. ఒకసారి మీరు చేస్తే మీకు అర్థమవుద్ది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The market price of 42 items is equals to the cost price of 70 items. The selling price of 25 items was equals to the market price of 21 items. Calculate the percentage profit or loss from the sale of each item. చూడండి, ఈ క్వశ్చన్ ఎలా చేస్తాం. ఫస్ట్ ఏంటి, మార్కెట్ ప్రైస్ ఆఫ్ 42 ఐటమ్స్. మార్కెట్ ప్రైస్ ఆఫ్ 42 ఐటమ్స్ ఈక్వల్స్ టు ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 70 ఐటమ్స్. ఇప్పుడు మార్కెట్ ప్రైస్కి సిపికి రేషియో ఎంత వస్తుంది, 7 10 7 6 అంతేనా. అప్పుడు 2 3 2 5 రేషియో ఎంత వచ్చింది, 5:3 వచ్చింది. మార్కెట్ ప్రైస్కి సిపికి మనకి రిలేషన్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి, ఎస్పీ ఆఫ్ 25 ఐటమ్స్ ఈక్వల్స్ టు ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ 21 ఐటమ్స్. అంటే క్యాల్కులేషన్ చేసి మరి చేయడానికి లేదు కాబట్టి డైరెక్ట్గా SP/MP ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి, 21/25 అనమాట. 2 రేషియో వచ్చింది. సో ఇదే మనం డైరెక్ట్గా మనం పాండవ్ మెథడ్లో వేసుకుందాం. MP SP CP. MP ఎంత, ఎంపీకి సిపికి ఎంత వచ్చింది, MP 5 అయితే సిపి ఎంత అయింది, 3 అయింది. ఫస్ట్ ఎస్పీకి ఎంపీకి వేసుకుని చూడండి. ఎస్పీ ఎంత అయింది, 21 అయింది. ఎంపీ ఎంత అయింది, 25 అయింది కదా. ఎంపీ ఎంత అయింది, 5 అయింది. సిపి ఎంత అయింది, 3 అయింది. సిపి 3 అయింది. సో మనం ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేసుకోవాలి, అంటే సింగిల్గా తెచ్చుకోవాలి. చూడండి, ఎంపీ అనేది ఇక్కడ 25 అయితే ఇక్కడ కూడా ఎంత 25 అవ్వాలి కదా. సో దీన్ని కూడా 25గా మార్చుకుందాం. 25గా మార్చుకోవాలంటే దేంతో మల్టిప్లికేషన్ చేయాలి, 5తో మల్టిప్లికేషన్ చేయాలి. దీంతో 5తో మల్టిప్లికేషన్ చేస్తే దీంతో కూడా 5తో మల్టిప్లికేషన్ చేస్తాం. 25 వచ్చింది, 21 వచ్చింది, 5 15 వచ్చింది. మనకి ఈక్వల్ రేషియో వచ్చాయి అనమాట. నెక్స్ట్ ఏంటి మనకి అడిగాడు, ప్రాఫిట్ వచ్చింది, లాస్ వచ్చిందా. చూడండి, 15 రూపీస్ ఆర్టికల్, 21 రూపీస్ కమ్మేవు. అప్పుడు ప్రాఫిట్ వచ్చింది, లాస్ వచ్చిందా, ప్రాఫిట్ వచ్చింది. సో లాస్ అయితే రాదనమాట, ప్రాఫిట్ రావాలి. ఎంత ప్రాఫిట్ వచ్చింది, 6 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. దేని మీద ప్రాఫిట్ వచ్చింది, 15 మీద ప్రాఫిట్ వచ్చింది, ఇంటూ 100. అప్పుడు 2 3 సారీ
3 2 జా 3 5 జా 5 1 జా 5 20 జా 22 జా 40%. సో 40% ప్రాఫిట్ వచ్చిందనమాట. ఇది సింపుల్ అనమాట. చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. మనం చేయాల్సిందల్లా చెప్పు కదా, పాండవ్ మెథడ్, పద్మావతి మెథడ్ మీద ఎవరికైతే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందో వారైతే డిస్కౌంట్ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయగలరు అనమాట. సో ఫ్రెండ్స్, దీంతో మన డిస్కౌంట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నేను ప్రాఫిట్ అండ్ లాస్ క్లాస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. సో ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా ప్లీజ్ ఒకసారి చేయండి. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తే నాకు మరింత మంచి వీడియోస్ చేయడం కోసం నాకు మోటివేషన్ ఉంటుందన్నమాట. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎవరైతే మన లాంటి తెలుగు వారికి ఎవరికైతే అవసరమో, ఇలాంటి కాన్సెప్ట్స్ అయితే నచ్చుతాయో వాళ్ళని కూడా షేర్ చేయండి. ఇంకేంటంటే ముందు నేను నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, కాంప్రహెన్సివ్ చేయబోతున్నాను. కాబట్టి మీ సపోర్ట్ కొంచెం కావాలి. ఈ పీడిఎఫ్ కావాలన్నా, నోట్స్ కావాలన్నా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే ఇన్స్టాగ్రాము, నెక్స్ట్ టెలిగ్రామ్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. వాటి తాలూకు లింక్ కూడా నేను కింద ప్రొవైడ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.